శ్రీకృష్ణామృతం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మోధ్యాధాయాత్మనః ప్రాణ ఆస్థితో యోగధారణాం. సర్వ ఇంద్రియ ద్వారాలను మూసి మనసును హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి ఏకాగ్రత చిత్తంతో ఆత్మధ్యానం చేస్తూ ఉన్నవాడు. ధ్యాన వివరణ. ఇంద్రియాలు మనసులో బాహ్య విషయ లాలస అనే విక్షేపాలను కలిగించి మనసును కూడా తమ వెంట బయటకు తీసుకుపోయే సామర్థ్యం కలవి. ఆ మనసును ఇంద్రియ అనుభవాల నుండి మరల్చి ఆత్మవైపుకు త్రిప్పాలి. గది కిటికీలు తెరిచి ఉంచితే దీపం ఆరిపోతుంది. మరి ఇంద్రియాలను మూయకపోతే మనసు స్వాధీనంలోకి రాదు. ఇంద్రియాలను మూసేస్తే వాటికి నాయకత్వం వహించే మనసు కూడా అది పుట్టే హృదయంలో లయమైపోతుంది. ప్రాణం అంటే శ్వాస. శ్వాసను తదేక దీక్షతో ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే శ్వాస తనంతట తానుగా భ్రూ మధ్యంలో స్థిమితమైపోతుంది. ఇంద్రియాలు మనసులో లయమైపోయి మనస్సు అంతర్ముఖమై చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది. మనసు మనోలయం జరిగి మనసు లేని స్థితి అంటే ఆలోచనారహిత స్థితికి చేరుకుంటుంది. ఈ రకమైన యోగ స్థితిలో విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి, విశ్వశక్తి సహస్రార ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా మనసును అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిపి ధ్యానంలో ఉండడమే యోగ ధారణ అవుతుంది.